ఏనుగులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. కర్ణాటకలోని కొడగు జిల్లాలో విషాద ఘటన జరిగింది. దుబారే ఎలిఫెంట్ క్యాంపులో 2 ఏనుగుల మధ్య జరిగినటువంటి ఘర్షణ ఒక టూరిస్టు మహిళ చనిపోవడానికి కారణమైంది. చనిపోయిన ఆ మహిళ వయసు 33 సంవత్సరాలు కావడం గమనార్హం. కావేరీ నది ఒడ్డున ఉన్నటువంటి దుబారేలో ఏనుగుల క్యాంప్ ఫేమస్. అక్కడ హిల్ స్టేషన్ అయినటువంటి కూర్గ్ ట్రిప్నకు వెళ్ళే టూరిస్టులు తప్పకుండా ఈ ఏనుగుల క్యాంప్ను విజిట్ చేస్తుంటారు. ఇది కర్ణాటక అటవీ శాఖ ఏనుగులకు ఒక ముఖ్యమైనటువంటి స్థావరం కూడా. దుబారే శిబిరంలో 3 గంటల పాటు ఏనుగులతో సమయం గడిపే అవకాశం ఉంటుంది. ఇందుకు ఛార్జీలు కూడా వసూలు చేస్తారు. కావేరీ నదిలో 45 నిమిషాల పాటు ఏనుగులకు టూరిస్టులే స్నానం కూడా చేయించవచ్చు. ఇక్కడే ఊహించని విధంగా అనుకోని ఘటన చోటు చేసుకుంది. ఏనుగులకు దగ్గరగా ఉండి ఏనుగుల చర్మాన్ని రుద్ది నూనెతో శుభ్రం చేస్తారు. ఇక్కడ వచ్చినటువంటి టూరిస్టులకు కూడా ఆ వెసులుబాటు కల్పిస్తారు. అక్కడ ఉండేటువంటి మావటీలు, వాటికి ఉండేటువంటి ట్రైనర్స్ అందరు కూడా టూరిస్టులతో కూడా ఆ ఏనుగులను ముట్టుకునేలా వాటితో వారు కూడా స్నానం చేపించేటువంటి విధంగా అక్కడ టూరిస్టులకి క్యాంప్ని ఏర్పాటు చేస్తారు. రెగ్యులర్గా అది జరుగుతుంది. ఇలా కావేరీ నదిలో కనీసం 1/2 డజన్ ఏనుగులకు స్నానం చేయిస్తుండగా కంచన్ అనే ఏనుగు మార్తాండ అనే మరో ఏనుగు పైన ఒక్కసారిగా ఊహించిన విధంగా దాడి చేసింది. ఈ 2 ఏనుగుల గొడవ కారణంగా మిగిలిన ఏనుగులు బెదిరిపోయి అక్కడ అల్లకల్లోలంగా నదిలో పరిగెత్తాయి. దీంతో అవి మావటిల ఏనుగులు నియంత్రించడానికి ప్రయత్నించినా కూడా విఫలమైపోయారు. ఈ ఏనుగులు గొడవ పడుతున్న సమయంలో వాటికి దగ్గరగా ఉన్నటువంటి చెన్నైకి చెందిన జునేష్ అనే మహిళ పైన ఒక ఏనుగు కుప్ప కూలి పడిపోయింది. మన విజువల్స్లో చూస్తున్నాం. డిస్కస్గా అనిపించేటువంటి ఈ వీడియోస్ మీకు కొంత ఆందోళనకరంగా మారవచ్చు. ఖచ్చితంగా మీ హృదయాన్ని కఠినం చేసుకొని చూడండి. ఒక ఏనుగు ఇంకొక ఏనుగుని బలంగా తోసినప్పుడు అక్కడ పడిపోయినటువంటి ఏనుగు దృశ్యం మనకు కనిపిస్తుంది. ఆ కింద పడిపోయినటువంటి ఏనుగు కిందే అక్కడ ఒక మహిళ ఉండిపోయింది. ఆ మహిళ ఈ పెనుగులాటలో ఆ ఏనుగు కింద ఛిద్రమైపోయినటువంటి పరిస్థితి. మార్తమని ఏనుగు పదే పదే లేవడానికి ప్రయత్నిస్తూ పైన ఇంకొక ఏనుగు దాన్ని తడుముతుంటే ఇంకొక కింద పడిపోయినటువంటి ఏనుగు లేవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో జరిగిన పెనుగులాటలో ఆ యొక్క జునేష్ మహిళ మరింతగా అందులో కుంగిపోయింది. సో అక్కడికి పూర్తిగా వచ్చేసినటువంటి దగ్గరలో ఉన్నటువంటి ప్రయాణికులు కొందరు వీడియో రికార్డ్ చేయడంతో ఈ హృదయ విదారకరమైనటువంటి ఘటనకు సంబంధించిన విజువల్స్ ఇప్పుడు బయటికి రావడం జరిగింది. ఒక వ్యక్తి తన చేతుల్లో పసికందును పట్టుకొని ఉన్నాడు. అయినప్పటికీ జునేష్ను కాపాడే ప్రయత్నం చేశాడు. అక్కడ చూడండి, ఆమె అందులో ఏనుగు కింద పడిపోయి పూర్తిగా అప్పటికే జీవచ్ఛవంగా మారిపోయినటువంటి పరిస్థితిలో ఉన్న ఆమెను తమ చెయ్యి పట్టుకున్న ఆ ఏనుగుల దగ్గర నుంచి తనకు కూడా ప్రాణహాని ఉందని తెలిసినా కూడా పాపను చేతిలో పెట్టుకొని ఆ మహిళని కాపాడడం కోసం చివరి వరకు ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే ఆ మహిళ మృతి చెందినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక కర్ణాటక అటవీ జీవ వరణ పర్యావరణ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే మా బాధిత మహిళ మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు. బంధించి ఉన్నటువంటి ఏనుగులకు శిక్షణ ఇచ్చినప్పటికీ వాటి ప్రవర్తనను ఎప్పటికీ పూర్తిగా అంచనా వేయలేమని కూడా ఖండ్రే చెప్పారు. పర్యాటకులు ఏనుగుల తొండాలను తాకడము, ఫోటోలను మరీ దగ్గరగా వెళ్ళడము, ఏనుగులకు స్నానం చేయించడం లేదా వాటికి ఆహారం పెట్టడం వంటివి చేయకుండా నిరోధించాలని ఆయన అధికారులను ఆదేశించారు. సందర్శకులు అన్ని వేళలా ఏనుగులు మరియు ఇతర వన్యప్రాణుల నుండి సురక్షితంగా దూరంగా పాటించేలా చూడాలంటూ కూడా ఆయన అధికారులకు ఇప్పుడు సూచించారు. ఏదేమైనా ఇప్పుడు ఎంక్వైరీ కూడా మొదలుపెట్టారు కాబట్టి ఏదేమైనా ఎంక్వైరీ చేసిన పోయిన ప్రాణం అయితే తిరిగి రాదు కాబట్టి అక్కడ జరిగినటువంటి దారుణమైనటువంటి ఘటన ఇప్పుడు అక్కడికి వెళ్ళాలనుకునేటువంటి నిత్యం వందలాది మంది టూరిస్టులు అక్కడికి వెళ్తుంటారు. ఏనుగులను దగ్గర నుంచి అక్కడ చూసి అటవీ ప్రాంతంలో ఆ యొక్క నేచర్నంతా కూడా చూసి కల్లారా ఏనుగుల యొక్క రెగ్యులర్ యాక్టివిటీస్ ఏ రకంగా ఉంటాయో చూసి వాటితో అక్కడ కాసేపు గడిపి వద్దామనుకున్నటువంటి టూరిస్టులకు ఈరోజు ఒక భయంకరమైనటువంటి సన్నివేశం వారికి కనిపించింది. దీంతో అక్కడ ఉన్నటువంటి పర్యాటకులందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వారందరూ కూడా ఈ యొక్క ఘర్షణ తర్వాత మహిళ చనిపోయినటువంటి దుర్ఘటన తర్వాత ఎక్కడికక్కడ పారిపోయినటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆ నది ఒడ్డు ప్రాంతంలో మిగతా ఏనుగులన్నీ కూడా ఈ 2 ఘర్షణ పడుతున్న సందర్భంలో ఆ ఏనుగులకు కంట్రోల్ తప్పి విచ్చలవిడిగా పరుగులు పెడుతూ అటు ఇటు వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో మిగతా పర్యాటకులందరూ కూడా వారి మీదకి ఎక్కడికి వస్తాయనేటువంటి భయంతో వారు ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కుకు పరిగెత్తుకు వెళ్ళినటువంటి ఈ భయంకరమైనటువంటి దృశ్యాలు అక్కడున్న వారందరినీ కూడా తీవ్ర భయాందోళనకు గురి చేశాయి. ఈ విజువల్స్ చూస్తేనే
గుండె తరుక్కుపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏనుగుల ఘర్షణలో ఒక మహిళ అక్కడికక్కడే చనిపోయినటువంటి ఈ హృదయ విదారకరమైనటువంటి ఘటనకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.